Hi students, today our class is mode and median. In the previous class we have to learn about mean and how to calculate mean in different types, different methods లో మనం mean ని ఎలా calculate చేయొచ్చు అనేది ప్రీవియస్ క్లాస్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఈరోజు క్లాస్లో ఏంటంటే మోడ్ అండ్ సెంట్రల్ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీస్లో నెక్స్ట్ టూ ఏంటంటే మోడ్ మీడియన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడ్ గురించి నేర్చుకుందాం. సో వాట్ ఈజ్ ఎ మోడ్? మోడ్ ఈజ్ దట్ వాల్యూ అమాంగ్ ద అబ్జర్వేషన్స్ విచ్ అకర్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ. అంటే మోడ్ అంటే ఏంటంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నిటిలో కూడా ఏదైతే హైయెస్ట్గా ఉంటుందో దాన్నే మనము మోడ్గా చెప్తాం. అంటే ఏది ఎక్కువ సార్లు ఉంటే ఇచ్చిన అబ్జర్వేషన్స్ అన్నిటిలో ఏ వాల్యూ అయితే ఎక్కువ సార్లు ఉంటుందో ఆ నెంబర్ని మనం మోడ్గా తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం చూస్తే ఇక్కడ 5, 6, 9, 10, 5, 8 ఉంది. దీన్ని మనం అసెండింగ్ ఆర్డర్ కానీ డిసెండింగ్ ఆర్డర్ కానీ రాసుకుంటే మనకి చాలా ఈజీగా ఉంటుంది. సో అయితే దీన్ని అసెండింగ్ ఆర్డర్ రాసాము. అసెండింగ్ ఆర్డర్ సో 5, 5, 6, 8, 9, 10 వీటిని అసెండింగ్ ఆర్డర్ రాస్తే మనకు వచ్చే నెంబర్స్ ఏంటంటే ఇవి. సో అయితే వీటన్నిటిలో మోస్ట్ అక్కర్స్ అంటే ఏది ఎక్కువ సార్లు ఉంది, మోస్ట్ ఫ్రీక్వెంట్గా ఏది వస్తుందంటే 5 అనేది 2 టైమ్స్ ఉంది. అంటే ఏది ఎక్కువ సార్లు ఉందంటే 5 అనేది 2 టైమ్స్ ఉంది కాబట్టి సో ఈ 5ని మనం ఇక్కడ మోడ్గా తీసుకోవటము జరిగిందనమాట. అయితే ఇదంతా ఏంటంటే మనకి అన్గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు మోడ్ అనేది మనము ఇలా కనుక్కోవటం జరుగుతుంది. ఒకవేళ గ్రూప్డ్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇచ్చినప్పుడు, గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు మనకు ఫార్ములా కనుక చూస్తే మోడ్కి సంబంధించి ఫార్ములా చూస్తే మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. సో అప్పుడప్పుడు ఇదే ప్రాబ్లం. అంటే ఈ ఫార్ములా ఇలాగ ఇచ్చేసి 2 మార్క్స్ కడవటం జరుగుతుంది. కాబట్టి మనము ఈ చాప్టర్కి సంబంధించి ఫార్ములాస్ అనేవి మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ ఇచ్చినప్పుడు మోడ్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు అంటే ఈ ఫార్ములాని యూజ్ చేసి క్యాలిక్యులేట్ చేస్తారు. ఈ ఫార్ములాలో మనకి L అంటే ఏంటంటే L ఈజ్ ఈక్వల్ టు లోయర్ బౌండరీ ఆఫ్ మోడల్ క్లాస్ అంటారు. అండ్ H ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ద క్లాస్. F1 is equal to frequency of model class and F0 is equal to frequency of the class preceding of the model class. And F2 అంటేనేమో frequency of the class succeeding the model class. అంటే F0 అంటేనేమో preceding అంటే ముందుది అండ్ F2 అంటేనేమో సక్సీడింగ్ తర్వాతదని చెప్తారనమాట. ఇది మనకి గ్రూప్డ్ డేటా ఇచ్చినప్పుడు, గ్రూప్డ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినప్పుడు మోడ్ కనుక్కోవడానికి మనకు ఫార్ములా, దాంట్లో ఉన్న టర్మ్స్ అన్నిటి గురించి ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. సరే ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం మోడ్కి సంబంధించి చూద్దాము. సో ఈ మోడ్కి సంబంధించి నేను ఎక్సర్సైజ్ 14.2లో నేను సెకండ్ ప్రాబ్లమ్ని క్యాలిక్యులేట్ చేస్తున్నాను. సో లైఫ్ టైం ఇన్ అవర్స్లో ఇచ్చారు ఇక్కడ అండ్ ఫ్రీక్వెన్సీ ఇచ్చారు. వీటికి డిటర్మైన్ మోడల్ లైఫ్ టైం అని అడిగారు. మోడల్ లైఫ్ టైం ఎంత అని అడిగారు. మనకి ఇచ్చిన టేబుల్ ఇది కాబట్టి ఈ టేబుల్ని మనం యాజ్ టీజ్గా ఇలాగా డ్రా చేయడం జరుగుతుంది. మనము టేబుల్లో మనం ఎలాంటి అంటే ఎక్స్ట్రా కాలమ్స్ అనేవి మనం డ్రా చేయాల్సిన అవసరం లేదు. సో ఈ సెంట్రల్ టెండెన్సీస్లో ఈ 3లో అంటే మీను, మీడియన్, మోడ్లో చాలా ఈజియెస్ట్ సెంట్రల్ టెండెన్సీ ఏంటంటే ఈ మోడ్గా చెప్పొచ్చు. సో చూద్దాం ఒకసారి. సో టేబుల్ అనేది ఇలాగా అంటే మనం తర్వాత ఇవి ఫస్ట్ ఏంటంటే ఉన్న టేబుల్ని యాజ్ టీజ్గా ఇలా డ్రా చేస్తాము. వీటిలో మన ఫార్ములా ఒకసారి అబ్జర్వ్ చేస్తే L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2. ఇక్కడ ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఫ్రీక్వెన్సీలో ఏదైతే హైయెస్ట్గా ఉందో చూస్తాము. ఈ ఫ్రీక్వెన్సీ అన్నిటిలో ఏది హైయెస్ట్గా ఉందంటే 61 ఈజ్ ది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. 61 ఈజ్ ది హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ. దీన్నే మనం F1గా తీసుకుంటాము. F1గా తీసుకున్నారు. ఈ ఫ్రీక్వెన్సీలో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీ F1 కాబట్టి ఈ F1నే మనం హైయెస్ట్ F1గా తీసుకుంటాము. దీనికి ప్రిసీడింగ్, ఇందాక ప్రిసీడింగ్ అనే వర్డ్ అనేది మనం వాడాము. ప్రిసీడింగ్ అంటే ముందుది. దీనికి ముందున్న దాన్ని ఫ్రీక్వెన్సీ దాన్ని F0గా తీసుకుంటాము. దీనికి సక్సీడింగ్ అంటే తర్వాతది దీన్ని F2గా తీసుకుంటాం. వీటిని ఇక్కడే F1
F0 అండ్ F2లు వస్తాయి. అండ్ నెక్స్ట్ వన్ ఎల్ అంటే ఏంటంటే మనము లోయర్ బౌండరీ ఆఫ్ ది మోడల్ క్లాస్ అంటారు. మోడల్ క్లాస్ అంటే ఇలా లైన్ డ్రా చేస్తే ఇది మోడల్ క్లాస్ అవుతుంది. దీంట్లో లోయర్ బౌండరీ ఏమవుతుందంటే 60 అవుతుంది. కాబట్టి మన వాల్యూస్ అని ఇక్కడ ఈ టేబుల్ నుంచి ఇలా తీసుకోవడం జరిగింది. హియర్ L ఈజ్ ఈక్వల్ 60 అండ్ F0 ఈజ్ ఈక్వల్ టు 52. F0 ఈజ్ ఈక్వల్ టు 52 అండ్ F1 ఈజ్ ఈక్వల్ టు 61 అండ్ F2 ఈజ్ ఈక్వల్ 38 అండ్ H ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ హెచ్ అంటే మనకి లెంత్ ఆఫ్ ద క్లాస్ అంటాము, హైట్ ఆఫ్ ది క్లాస్ అంటాము, సైజ్ ఆఫ్ ది క్లాస్ అని కూడా చెప్పొచ్చు. అంటే ఎలా తీసుకుంటాము, ఇలాగ 0, 20, 40, 60, 80 ఎంత ఇంక్రీజ్ అవుతూ వస్తుందంటే 20 ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి H ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుందంటే 20 అవుతుంది. మనం ఈ వాల్యూస్ని ఒకసారి ఫార్ములాస్లో సబ్స్టిట్యూట్ చేస్తే మోడ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటంటే మోడ్ ఈజ్ ఈక్వల్ టు L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. L అంటే 60 ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ F1 అంటే 61 మైనస్ F0 అంటే 52 బై 2 ఇంటూ F1. 2 ఇంటూ F1 అంటే 61 మైనస్ F0 అంటే 52 మైనస్ F2 అంటే 38 ఇంటూ H ఎంత అంటే 20. ఇలా సబ్స్టిట్యూట్ చేస్తాము. 60 ప్లస్ 61 మైనస్ 52 అంటే 9 వస్తుంది. అండ్ దీన్ని సింప్లిఫై చేస్తే 261 ఆర్ 122 మైనస్ 52 మైనస్ 38 అంటే మైనస్ 90 వస్తుంది. అండ్ ఇంటూ 20. 60 ప్లస్ 9 బై 122 మైనస్ 90 32 ఇంటూ 20. ఈ 9ని 20ని మల్టిప్లై చేస్తే 180. సో 60 ప్లస్ 180 బై 32. ఈ 32తో 180ని డివైడ్ చేస్తే మనకి ఎంత వస్తుందంటే 5.62 వస్తుంది. సో ఈ 180ని 32తో డివైడ్ చేస్తే మనకి 5.62 వస్తుంది. అంటే 60 ప్లస్ 5.62, 60 ప్లస్ 5 65.62. సో దేర్ ఫోర్ మోడల్ లైఫ్ టైమ్ ఈజ్ ఈక్వల్ 65.62 అవర్స్గా చెప్తాము. అంటే మనకి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే ఈ 60ని మనం లాస్ట్లోనే అప్లై చేసుకుంటే మనకు ప్రాబ్లం లేకుండా ఈజీగా ఉంటుంది. ఈ క్యాలిక్యులేషన్ వరకు మనము దీన్ని ఫినిష్ చేసుకొని లాస్ట్లో 60ని ఎడిషన్ అయితే ఎడిషను, సబ్ట్రాక్షన్ అయితే సబ్ట్రాక్షన్ చేసుకోవడం వల్ల మనకి ప్రాబ్లం అనేది తప్పు రాకుండా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వన్ ఇంకా ఏంటంటే మనం చేసింది రైట్ ఆర్ రాంగ్. మనం చేసింది రైట్ ఆర్ రాంగ్ చెప్పాలి అంటే ఇక్కడ ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే 65.62 వచ్చింది. ఇక్కడ మోడల్ క్లాస్ ఇంటర్వెల్ 60 to 80 వచ్చింది. అంటే 60కి 80కి మధ్యలో ఉంటే అంటే 65.62 అనేది ఈ 60కి 80కి మిడిల్గా ఉంటుంది, బిట్వీన్ 60 to 80 కాబట్టి 65.62 అనేది. సో మనం చేసింది రైట్. ఇలాగా సో మోడల్ క్లాస్ అంటే మోడ్ అనేదాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తామంటే ఇదే ఈ విధంగా క్యాలిక్యులేట్ చేయటము జరుగుతుంది. సో జాగ్రత్తగా అర్థం చేసుకొని చేస్తే చాలా ఈజీ. సో మనకి ఈ టేబుల్లోనే అన్నీ వచ్చేస్తాయి. సో లోయర్ బౌండరీ అండ్ వీటిల్లో ఏదైతే హైయెస్ట్గా ఉంటుందో హైయెస్ట్ ఫ్రీక్వెన్సీనే మనము మోడల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్గా తీసుకుంటాం. దీన్ని F1 అంటాము. దీనికి ముందున్నదాన్ని F2, దీని తర్వాత దాన్ని F2 దీనికి ముందున్నదాన్ని F0 అంటాము. దీని తర్వాత ఉన్నదాన్ని F2గా తీసుకుంటారు. L ఇక్కడే వస్తుంది. అండ్ హైట్ ఆఫ్ ది క్లాస్, సైజ్ ఆఫ్ ది క్లాస్ ఎంత అంటే ఎంత పెరుగుతుంది చూస్తే దాన్ని సబ్స్టిట్యూట్ చేస్తాము మనం ఫార్ములాలో. సో L ప్లస్ F1 మైనస్ F0 బై 2F1 మైనస్ F0 మైనస్ F2 ఇంటూ H. ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మన క్యాలిక్యులేషన్ అనేది అయిపోతుంది. సో ఈ విధంగా మోడ్ అనేదాన్ని క్యాలిక్యులేషన్ చేస్తాము. నెక్స్ట్ మీడియన్ చూద్దాము. సో మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో నెక్స్ట్ వన్ థర్డ్ వన్ ఏంటంటే మీడియన్. సో మీడియన్ అంటే ఏంటంటే మీడియన్ ఈజ్ ద మిడిల్ మోస్ట్ వాల్యూ ఆఫ్ ద గివెన్ డేటా వెన్ ద అబ్జర్వేషన్స్ ఆర్ ఇన్ ఏ ఆర్డర్. అంటే మనకిచ్చిన అబ్జర్వేషన్స్ అనేవి ఒక ఆర్డర్లో ఉన్నప్పుడు ఆ వాటిల్లో మిడిల్ వాల్యూ ఏదైతే ఉంటుందో దాన్నే మనము మీడియన్గా తీసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రాబ్లం చూస్తే 5, 4, 0, 8, 2, 6, 1 వీటిని అసైనింగ్ ఆర్డర్లో రాసాము. వీటిని అసైనింగ్ ఆర్డర్లో రాస్తే మనకి మిడిల్ వాల్యూ ఏమొచ్చిందంటే ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 3. రిమైనింగ్ వాల్యూ ఎంత? మిడిల్ వాల్యూ 4 కాబట్టి మిడిల్ వాల్యూ ఈజ్ ఈక్వల్ 4 కాబట్టి ఇక్కడ మీడియన్ని 4గా తీసుకుంటాము. ఒకవేళ మిడిల్లో 3 నెంబర్స్ కనుక మిగిలితే, ఒకవేళ 3 నెంబర్స్ కనుక మిగిలిపోయినట్టయితే వాటి యావరేజ్ తీసుకుంటాం, అంతే, తేడా ఏం లేదు. అయితే ఇదేంటంటే అన్గ్రూప్డ్ డేటాకి. ఒకవేళ గ్రూప్డ్ డేటా ఇస్తే మనకి గ్రూప్డ్ డేటాకి కూడా మనకి ఫార్ములా ఉంది మీడియన్లో కూడా. ఒకసారి అబ్జర్వ్ చేస్తే దీన్ని
మీడియన్ ఆఫ్ ద గ్రూప్ డేటా ఈజ్ ఈక్వల్ ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. హియర్ వెదర్ వేర్ ఇక్కడ మనకి ఎల్ అంటే ఆల్రెడీ మీకు తెలుసు, ఇంతకుముందు క్లాసులు అంటే ఇంతకుముందు మోడ్లో చూసినట్టయితే ఎల్ అంటే లోవర్ బౌండరీ ఆఫ్ ద మోడల్ క్లాస్ అన్నాము. ఇక్కడ ఏంటంటే ఎల్ అంటే లోవర్ బౌండరీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ అంటాము. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అంటే ఫ్రీక్వెన్సీ మొత్తము, అండ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్. అక్కడ F1 ఏమో ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ అని చెప్పాము మోడ్లో. ఇక్కడ మీడియన్లో ఇక్కడ ఎఫ్ అంటే ఏంటంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్, అండ్ సిఎఫ్ అంటే కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్. అంటే ఇక్కడ మనం మీడియన్ క్యాల్కులేట్ చేసేటప్పుడు మనం కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుంటాము. ఆ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీలో ఈ ఫ్రీక్వెన్సీలో మీడియన్ క్లాస్కి ముందున్నది అంటే ప్రిసీడింగ్ది కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీలో దాన్ని సిఎఫ్గా తీసుకుంటాము. అది మన ప్రాబ్లంలో చూస్తే మనకు అర్థమవుతుంది. అండ్ నెక్స్ట్ హెచ్ ఈజ్ ఈక్వల్ లెంత్ ఆఫ్ ద క్లాస్, దాన్నే హైట్ ఆఫ్ ద క్లాస్ అనొచ్చు, దాన్నే సైజ్ ఆఫ్ ది క్లాస్ అని కూడా అంటారు. సో మీడియన్ గ్రూప్ డేటాకి మీడియన్ ఇలాగా. సో ఆ మీడియన్లో ఉన్న ఒక్కొక్క వార్డ్ని ఒక్కొక్క ఎలిమెంట్ని మనం ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎలా వస్తుంది. దీనికి సంబంధించి ఒక ప్రాబ్లం చూద్దాము. నెక్స్ట్ మీడియన్కి సంబంధించి ఒక ప్రాబ్లం చూస్తే ఎక్సైజ్ 14.3లో నేను 7th ప్రాబ్లం చేస్తున్నాను. పేజ్ నెంబర్ 347, పేజ్ నెంబర్ 347లో ఎక్సర్సైజ్ 14.3లో 7th ప్రాబ్లం నేను చేయడం జరుగుతుంది. సో మనకి కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్లో మనకి ఏవైనా 2 కాలమ్స్ ఇస్తారు ప్రతి ప్రాబ్లంలో. మీన్, మోడ్, మీడియన్, ఈ త్రీ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ ఏ ప్రాబ్లం క్యాల్కులేట్ చేయాలన్నా కానీ మనకి ఏంటంటే 2 కాలమ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీడియన్లో మనం ఇంకొక కాలం డ్రా చేయాల్సి ఉంటుంది. ఈ కాలం ఏంటంటే కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు. ఈ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీని ఎలా కనుక్కుంటారంటే ఈ ఫ్రీక్వెన్సీని పైనుంచి క్రిందకి యాడ్ చేసుకుంటూ వస్తారు. మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఫస్ట్ వన్ ఏం మారదు. సో 2 + 3 5, 5 + 8 ఇక్కడ వచ్చింది 5, నెక్స్ట్ 8 13, అండ్ 13 నెక్స్ట్ నెంబర్ ఈజ్ 6. సో 13 + 6 దట్ ఈజ్ ఈక్వల్ 19, అండ్ 19 + 6 25, ఈ 25 + 3 28, 28 + 2 30. మళ్ళీ ఒకసారి చూస్తే 2 + 3 5, 5 + 3 సారీ 5 + 8 13, 13 + 6 19, 19 + 6 25, 25 + 3 28, 28 + 2 30. ఇది కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అంటారు. 2 5 13 19 25 28 30 ఇది కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అవుతుంది ఈ ఫ్రీక్వెన్సీకి. అండ్ నెక్స్ట్ వన్ ఎన్ అంటే మన ఫార్ములాలో ఎన్ అని ఉంటుంది. ఎన్ అంటే ఏంటంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అని అంటే టోటల్ ఫ్రీక్వెన్సీ అని అర్థం. ఈ టోటల్ ఫ్రీక్వెన్సీ ఇక్కడ ఎంత వచ్చిందో ఎన్ కూడా అంతే అవుతుంది. ఎన్ ఈజ్ ఈక్వల్ 30 అవుతుంది. మనం ఎన్ ఈజ్ ఈక్వల్ 30 తర్వాత n/2 చేస్తాము. n/2 దట్ ఈజ్ ఈక్వల్ 30/2 అంటే 15 వచ్చింది. ఇక్కడ n/2 15 అంటే ఇక్కడ మనం ఒకసారి టేబుల్ దగ్గరకు వచ్చి 15 వచ్చింది. n/2 అంటే మనకి 15. ఈ 15 ఈ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీలు ఎక్కడైనా ఉందో లేదో చెక్ చేస్తాము. ఈ 15 అనేది ఈ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీలు ఎక్కడా లేదు. అంటే ఏ నెంబర్కి మధ్య ఉందో చూస్తే 13కి 19కి మధ్యలో ఉంటుంది. ఈ 13 19లో ఏదైతే హైయెస్ట్ వాల్యూ ఉంటుందో దాని కింద ఇలా లైన్ డ్రా చేస్తాము. లైన్ డ్రా చేస్తే ఇక్కడ దీని కరస్పాండింగ్ ఫ్రీక్వెన్సీ ఎంత అయితే వస్తుందో దాన్ని ఎఫ్గా తీసుకుంటామో దాన్ని ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మీడియన్ క్లాస్ అంటాము. సో సిఎఫ్ తీసుకుంటాము. సిఎఫ్ అంటే కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీలో దీనికి ముందున్నది చూసారా ఒకసారి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే సిఎఫ్ మనకి ఫార్ములాలో సిఎఫ్ ఉంది. ఈ సిఎఫ్ అంటే ఈ మీడియన్ క్లాస్ తీసుకున్నాం కదా, ఈ మీడియన్ క్లాస్ని దీనికి కరస్పాండింగ్ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీలో దీనికి ప్రిసీడింగ్ అంటే ముందున్నది మనం ఇలా వాల్యూ తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ వన్ దీంట్లో ఇంకా ఇక్కడ ఇలా లాస్ట్కి వచ్చేసరికి దీన్ని లోయర్ బౌండరీగా తీసుకుంటాము. ఎల్ దీన్ని ఇక్కడ లోయర్ బౌండరీగా తీసుకుంటాము. సో ఇంకా హైట్ ఆఫ్ ద క్లాస్ అంటే 40 45 5 5 5 పెరుగుతూ వస్తుంది కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని 5గా తీసుకుంటాము. హియర్ మనం టేబుల్ని బట్టి ఎల్ ఈజ్ ఈక్వల్ 55, ఎఫ్ ఈజ్ ఈక్వల్ 6 అండ్ సిఎఫ్ ఈజ్ ఈక్వల్ 13, హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5. అయితే మీడియన్ ఫార్ములా ఏంటంటే ఎల్ ప్లస్ n/2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. వీటన్నిటిని మనము సబ్స్టిట్యూట్ చేస్తే ఎల్ ఈజ్ ఈక్వల్ 55 ప్లస్ n/2 ఆల్రెడీ మనం చేసాము 15 మైనస్ సిఎఫ్ అంటే 13
బై ఎఫ్ అంటే 6 ఇంటూ హెచ్. 55 ప్లస్ 15 మైనస్ 13 అంటే 2 డివైడెడ్ బై 6 ఇంటూ 5. 2 5s are 10. 6తో 10 అని డివైడ్ చేస్తే 1.66 వస్తుంది. సో 55 ప్లస్ 1.66 అంటే 55 ప్లస్ 10/6 వస్తే ఈ 10/6 చేస్తే అంటే 6తో 10ని డివైడ్ చేస్తే 1.66 వస్తుంది. సో 55 ప్లస్ 1.66 అంటే మనకి 56.66 అనేది వస్తుంది. సో దీన్ని మీడియన్ వెయిట్గా తీసుకుంటారు. అయితే ఇక్కడ కూడా మనం చేసింది రైట్ ఆర్ రాంగ్ ఎలా కనుక్కోవాలి అంటే ఇక్కడ 56.66 వచ్చింది. ఇక్కడ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద మోడల్ క్లాస్ దాని కరస్పాండింగ్ లోయర్ బౌండరీ దీని అప్పర్ బౌండరీకి నేను చూస్తే 55.60 అంటే 55 to 60 ఉంది. మనకు వచ్చిన ఆన్సర్ ఏంటంటే 56.66 వచ్చింది. 56.66 అంటే దీనికి మధ్యలోనే ఉంటుంది కాబట్టి మనం చేసింది కరెక్ట్గా మనము భావించవచ్చు. అది క్లియర్. సో ప్రాబ్లం అనేది మనం మీడియన్ అనేది ఇలా చేస్తాము. మీడియన్ చేయాలంటే ఫస్ట్ ఇలా కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీ అంటే ఫ్రీక్వెన్సీని పైనుంచి కిందకి యాడ్ చేసుకుంటూ రావటం మీద మీరు చూస్తే అర్థమవుతుంది. వీటిలోనే హైయెస్ట్ అంటే ఫస్ట్ ఏం చేస్తామంటే n తీసుకుంటాం. n ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 30 అవుతుంది. బై 2 చేస్తే 15 వచ్చింది. ఈ 15 అనేది ఇక్కడ ఎక్కడుందో చెక్ చేస్తాము. సో లేనప్పుడు దేనికి మధ్యలో ఉంటుందో చెక్ చేసిన తర్వాత ఈ రెండింటిలో హైయెస్ట్ ఏదైతే ఉంటుందో దాని కింద ఇలా లైన్ డ్రా చేస్తాము. ఇక్కడ ఫ్రీక్వెన్సీలో ఏ కరస్పాండింగ్ ఏదైతే వస్తుందో ఆ నెంబర్ని ఎఫ్గా తీసుకుంటాం. ఇక్కడ కమ్యులేటివ్ ఫ్రీక్వెన్సీలో దీనికి ముందు ఉన్నదాన్ని సిఎఫ్గా తీసుకుంటారు. సో హైట్ ఆఫ్ ది క్లాస్ హెచ్ అంటే మీకు తెలుసు 40, 45, 50 ఎంత ఎక్కువ అయితే ఎంత పెరుగుతూ వెళ్తుందంటే 5 కాబట్టి హెచ్ ఈజ్ ఈక్వల్ టు 5గా తీసుకుంటాము. ఈ వాల్యూస్ అన్నిటిని ఇలా ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన సో మీడియన్ అనేది క్యాలిక్యులేషను అయిపోతుంది. సో ఇవి సెంట్రల్ టెండెన్సీ మెజర్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీలో 3 టైప్స్ చెప్పడం జరిగింది. సో మీన్, మోడ్, మీడియన్. మీన్, మోడ్ అండ్ మీడియన్. సో మీన్కి వచ్చేసరికి ఏంటంటే మనకి 3 మెథడ్స్లో మనం దాన్ని క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. డైరెక్ట్ మెథడ్ అండ్ నెక్స్ట్ వన్ ఎస్యూమ్డ్ మీన్ మెథడ్ అండ్ షార్ట్ కట్ డీవియేషన్ మెథడ్, దాన్ని షార్ట్ కట్ మెథడ్ అని కూడా అంటారు. అండ్ నెక్స్ట్ మోడ్ ఎలా ఉంటుంది అండ్ మీడియన్ ఎలా ఉంటుంది అనేదాన్ని మనం చెక్ చేసాము. మీరు జాగ్రత్తగా వినండి. థ్యాంక్ యూ.